Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. చాలా అయితే ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని కట్ షార్ట్స్ ఐటమ్సే ఉండేవి. సో ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు నేను అందరికీ వెజ్ పులావ్ తెలుసు, తర్వాత పన్నీర్ పలావ్ తెలుసు, మష్రూమ్ పలావ్ తెలుసు, సోయా చంక్ పలావ్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మనం డిఫరెంట్గా ఆకుకూర పలావ్ చేసుకుందాం. ఓ ఎస్, ఈరోజు నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. అయ్యో అవునా, నేను కూడా మీతో పాటు షేర్ చేసుకుని తినేద్దాం. కలిసి వచ్చింది అనమాట. అంతే. సో ఆకుకూరతో పలావ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే ఎందుకంటే తింటే ఏదో ఒక ఆకుకూర ఎట్ ఏ టైం తింటాం మనం. అవును, అన్ని కలుపుకొని కాలీకూర లాగా తినాం కదా. అవును. మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చెప్పవా? మనం ఆకుకూర పలావ్ అని చెప్పుకున్నాం కదా, 5 రకాల ఆకుకూరలను అయితే యూస్ చేసుకుంటున్నాం. పాలకూర, గోంగూర, తోటకూర, కాస్త కొత్తిమీర, అలాగే పుదీనా. ఓకే. అలాగే మనం ఇందులో కొద్దిగా పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం. బియ్యం, పెసరపప్పు రెండు అందులోనే ఉన్నాయా? బియ్యము, పెసరపప్పు రెండు నేను ఒక 1 hour బిఫోరే నానబెట్టి ఉంచుకున్నాను. ఓకే. అలాగే మనం నెయ్యి మనకి సరిపడా నెయ్యిని కూడా, అలాగే పచ్చిమిరపకాయలు, బిర్యానీ దినుసులను కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కావాల్సిన పదార్థాలు అయితే చాలా సింపుల్. లైక్ తోటకూర, ఎనీ 5 ఆకుకూరలు తీసుకోవచ్చు, వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఓకే. సో కొంచెం కుక్కర్ వేడి ఎక్కిన తర్వాత ఫస్ట్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. కాస్త వేడయ్యాకే మనం నెయ్యిని ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి. ఓకే. మనం ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ని యాడ్ చేయట్లేదు కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఓకే. సో కంప్లీట్గా నెయ్యితోనే చేస్తున్నాం. కంప్లీట్గా నెయ్యిని యాడ్ చేసుకొని మనం ఈ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో నెయ్యి కరిగిన తర్వాత మసాలా దినుసులా ఈ విధంగా నెయ్యి అంతటా కూడా చక్కగా కరిగిపోవాలి. కాస్త వేడి కానివ్వాలి. ఇలా వేడైన వాటిలోకి 2 బిర్యానీ ఆకుల్ని కాస్త స్ప్లిట్ చేసి తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఏమేమి ఉన్నాయి ఇందులో? షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఓకే. మరి స్పైస్ ఎక్కువ ఘాటు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఓకే. వీటిని కాస్త మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు వేగుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది కదా, ఆ సువాసన వచ్చే వరకు కూడా మనం వీటిని చక్కగా వేయించుకోవాలి. ఓకే. చక్కటి వాసన వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి స్మెల్ అనేది వచ్చినప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఆనియన్స్ బ్రౌనిష్ అవ్వాలా, అవ్వకూడదా? జస్ట్ బాయిల్ అవుతే చాలా? లేదు, దాన్ని బట్టే మన కలర్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని వెజిటేబుల్ గ్రీన్ కలర్ ఆకుకూరలు మనం తీసుకున్నాము. కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. ఓకే. ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే. అల్లం వెల్లుల్లి యూస్ చేయని వాళ్ళు స్కిప్ చేయొచ్చా? స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి, ఇందులో కారం వేయం కదా, ఓన్లీ పచ్చిమిర్చికి సంబంధించి. సో ఇందులో మనం కారం వేయం. ఏది వచ్చినా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు అండ్ పచ్చిమిర్చి, అంతే. వీటి నుంచి కారం అనేది వస్తుంది అనమాట. సో ఎవరు ఎక్కువగా తింటే కారం వాళ్ళు తగ్గట్టు వేసుకోవచ్చు. లేదా ఇప్పుడు 1 కప్పు బియ్యం అని చెప్పుకున్నాం కదా, దానికైతే 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఈ విధంగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుకోవాల్సి వస్తుంది. అవును, అడుగంటకుండా ఉంటుంది. స్మెల్ కూడా చక్కగా వస్తుంది చూసారా. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా రుచి, ఆ స్మెల్లే వేరు. అంతే. ఇప్పుడు మనం వీటిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆకుకూరలు ఒక్కొక్కటిగా వేసుకోవాలా? ఆకుకూరలు మాత్రం చాలా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలన్నమాట. వీటికి కంటికి కనిపించదు కానీ డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే మట్టి ఎక్కువ ఉంటుంది. అదే స్పెషల్ గా గోంగూర, పాలకూర, తోటకూర వీటికి ఆకుకూరలు చూసేటప్పుడు, వేసేటప్పుడు స్టార్టింగ్ లో అంత కనిపిస్తుంది, నిమిషంలో మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం మగ్గనిద్దాం. ఆకుకూర చక్కగా మగ్గాలి. ఇక్కడ మనం పచ్చి వాసన అంతా పోవాలి కదమ్మా, లేకపోతే ఆ పచ్చివాసన అంతా మనం ఉడికించుకున్న బియ్యానికి, పప్పుకి పట్టేసి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మళ్ళా పిల్లలు అదో వంక చూపిస్తారు, ఏదో స్మెల్ వస్తుంది, స్మెల్ అంటుంటారు. అసలే గ్రీన్ కలర్ చూసి ఏమంటారో అని భయం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ పలావ్ అంతా గ్రీన్ కలర్ లోనే వచ్చేస్తుంది.
బికాస్ అదేలే లీఫీ వెజిటేబుల్స్ కదా. కొంచెం పసుపు ఉప్పు వేసి కట్ చేస్తే మనము పసుపు వేసుకోకపోయినా బాగుంటుంది, కానీ పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి కాస్త వేసుకుందాము. ఓకే వేసుకోకపోయినా వేసుకున్నా గ్రీన్ కలర్లోనే ఉంటుంది పలావ్ మాత్రం. ఓకే చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. ఉప్పు ఉప్పు కూడా వేసేద్దాం. ఇక్కడ మనం పాలకూరని యాడ్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ పాలకూరలో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగానే యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్నర ఉప్పు అయితే సరిపోతుంది. ఓకే మనం కావాలంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా చూడొచ్చు. అయితే వాటర్ క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి స్వాతి? ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇందులో బియ్యం పెసరపప్పు కలిపితే సో డబల్ పోస్తే సరిపోతుందా, త్రిబుల్ పోయాలా? ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాము. సో టోటల్ క్వాంటిటీ వచ్చేసి 2 కప్పులు అయిందనమాట. ఓకే సో 2 కప్పుల బియ్యానికి కానీ లేదా పెసరపప్పుకి కానీ 3.5 కప్పుల దాకా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఒకవేళ నానబెట్టలేదు మనం ఇప్పుడే యాడ్ చేస్తున్నాము అంటే 4 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఓకే అంటే అంతటా కలిపి 2 కప్పులు అయింది మనకి క్వాంటిటీ. సో 2 కప్పులకి 3.5 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. 3.5? ఓకే 3 సరిపోవా? 3 అంటే వేసుకోవచ్చు, మళ్ళీ అన్నం కాస్త మెతుకు గట్టిగా ఉంటుంది. ఓకే కీర్తి గారు చూసారా, ఈ విధంగా పూర్తిగా ఆకుకూరలు అన్ని మగ్గి చక్కగా ఆయిల్ అంతటా కూడా తేలాలి. ఈ విధంగా తేలే వరకు మనం ఈ ఆకుకూరను అయితే మగ్గించుకోవాలి. ఓకే అలాగే ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామా? ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ రైస్ వేద్దామా? ఓకే ముందుగా మనం రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను పెసరపప్పు బియ్యము 2 సమపాలను తీసుకున్నాను. ఓకే కాస్త పప్పు క్వాంటిటీ తగ్గించినా పర్లేదు, కానీ పప్పు క్వాంటిటీ రైస్ ఈ 2 సమపాలంలో ఉంటే రుచి బాగుంటుంది. ఓకే అలాగే నేను చెప్పాను కదా నాకు 2 కప్పులు అయ్యాయని, సో నేనైతే 3.5 కప్పుల మంచినీళ్ళను యాడ్ చేసుకుంటాను. ఓకే ఈ విధంగా నీళ్ళను యాడ్ చేసుకున్నాక మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఉప్పును కాస్త యాడ్ చేసుకోవాలి. సరిపోయినట్టయితే పర్వాలేదు. అలాగే మనం ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ని కవర్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చేసాయి. మేము ప్రెషర్ అస్సలు తీయట్లేదు. చాలా మంది వాటర్ పోసి దాని ప్రెషర్ తీసి దాన్ని డిసెక్షన్ చేస్తుంటారు. నాకు అట్లా ప్రెషర్ తీస్తుంటే నాకు ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. బికాస్ ఆ ప్రెషర్తోనే యమ్మీ టేస్ట్, ఆ అరోమా, ఆ సెటిల్మెంట్ అంతా వస్తుంది. అవును కదా, అసలు అలా తీయకూడదు అనమాట. ఇలా పూర్తిగా ఉంచితే రైస్ కూడా బాగుంటుంది, తర్వాత దానికి ఉన్న ఫ్రాగ్రెన్స్ మీరు అన్నట్టు అరోమా అంతటా కూడా రైస్కి అలాగే ఉంటుంది. ఇలా మనం గాల్లో వదిలేస్తే ఫ్లేవర్ పోతుంది. ఓపిక పట్టి కొద్దిసేపు స్టవ్ పైన వీలైతే దించి పెట్టి కొంచెం సేపు దాన్ని అట్లా సెటిల్ కానిస్తేనే బాగుంటుంది. చిన్న టెన్షన్ ఏంటంటే నాకు వాటర్దే 1:2 వేసాం, బికాస్ మనం బాగా నానబెట్టాం కాబట్టి కరెక్ట్ గా సరిపోయిందా లేదా అన్నది మనం చూడాలి. ఓపెన్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఎస్ రైట్. సో చూద్దామా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పూర్తిగా ఎయిర్ వెంటిలేషన్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. పర్ఫెక్ట్ గా ఉడికిందా? చాలా పర్ఫెక్ట్ గా చూడండి ఒకసారి. యా మరి మెత్తగా అవ్వలేదు. షేప్ కోసం ఆ బౌల్లో పెట్టావా? ఒకసారి ఇలా తీద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. హే సైడ్ కి కూడా అచ్చు దీని షేప్ వచ్చింది. అందుకే అలా పెట్టాం, ఇలా రావాలని. అంతేనా? బా పొగలు కక్కుతూ సూపర్ ఉంది అసలు. మీకు తెలుసా ఈ రెసిపీ రీసెంట్గా, అంటే మనం ఇందులో పెసరపప్పు వేసాం కానీ వితౌట్ పెసరపప్పు చిరంజీవి గారి మదర్ వేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. అవునా? ఎస్ ఆకుకూరల పలావ్. నేను ముందే చెప్దాం అనుకున్నాను, బట్ అందులో పెసరపప్పు లేదు, ఇందులో మనం వేసుకున్నాం, అంతే తేడా. సో పచ్చడి కానీ రైతాతో కానీ పెరుగు చట్నీతో కానీ కాంబినేషన్. టేస్ట్ చూడండి ఎలా ఉంది. నేను ఈ కింద తీసుకొని బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఐ థింక్ ఇంకా పచ్చడితో రైతాతో ఇంకా బాగుంటుందేమో. రైతాతో బాగుంటుంది ఇంకా. రైట్. సో మనము జనరల్గా పిల్లలకు కానీ ఆకుకూరలతో ఏదైనా వెరైటీస్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ వాళ్ళకి నచ్చదు. సెకండ్ ఆఫ్ ఆల్ అసలు ఆకుకూర అంటే అందులో నుంచి మనం కరివేపాకు కొత్తిమీర వేస్తేనే తీసి పడేస్తాడు. ఇలాగా పలావ్ చేసుకుంటే అది జస్ట్ సెట్. చిరంజీవి గారి మదర్ తన స్వయంగా కిచెన్ రూమ్ లో చేసి పెట్టిన వీడియో ఒకటి చాలా వైరల్ అయింది. కాకపోతే ఆ రెసిపీలో పెసరపప్పు లేదు, ఓన్లీ 5 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, మంచి ప్రోటీన్ కూడా యాడ్ అయింది అనమాట. అంతే, మీరు కూడా ట్రై చేయండి. ఐఎమ్ ష్యూర్ మీకు బాగా నచ్చుతుంది. అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నెయ్యి వేస్ట్ చేసాము, పెసరపప్పు, ప్రోటీన్ అన్ని కూడా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి ఇందులో. ఆకుకూరలు కూడా కళ్ళకి మంచిది. ఎస్, కళ్ళకి మంచిది, హెయిర్ కి మంచిది, స్కిన్ కి మంచిది, లివర్ కి మంచిది, వాట్ నాట్ అన్నిటికీ మంచిది. కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి.